హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి మెచ్యూర్ ఫంక్షన్కి లంగా ఓని సెట్లు అయితే నాకు 2 సెట్లు అయితే వచ్చాయి. ఇవి లెహంగా మనకి పొడవ కరెక్ట్గా సరిపోయిందంట. మనకి ఇదేంటంటే జాయింట్ చేసి బొందు పెట్టాలి అంతే, అంతవరకే చెప్పారు మనకైతేనే. వాళ్ళు ఎంతవరకు అయితే చెప్పారో అంతవరకు అయితేనే చేయాలి. ఇదిగోండి, దీనికైతే బొందు పెట్టేసి ఇంకా జాయింట్ అయితే చేసేయాలి. ఇంకా మనకి పొడవ అయితే కరెక్ట్గా సరిపోయింది, అది అడ్జస్ట్ చేయమని చెప్పలేదు. దీనికి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి, గ్రీన్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చింది. ఇటువంటి బ్లౌజులకి అయితే మనము ఓవర్లాక్ అయితే చేయించేసాను కూడా నేను స్టిచ్ చేసి. ఇదిగోండి, ఇంకో లంగా ఓని సెట్లో 2 చూడండి. దీనికి కూడా మనకి పొడవ అనేది అడ్జస్ట్మెంట్ చేయక్కర్లేదు, ఓన్లీ బొందు పెట్టేసి జాయింట్ చేసేయాలి. దీనికి బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ వచ్చిందనమాట. దీనికైతే నెక్కి కొంచెం డిజైన్ అనేది వచ్చింది. ఇంకా మనం దానికి సరిపడా నెక్ అనేది పెట్టాలి. ఇదిగోండి చూడండి, వర్క్ వచ్చింది. ఇంక మనం అయితే దీనికి ఇంకేం చేయక్కర్లేదు. కానీ 2 బ్లౌజులు కూడా నేను పైపింగ్ అనేది వేసాను. హ్యాండ్స్కి చూడండి, ఇంకా హ్యాండ్స్కి అయితే మాత్రం ఈ అంచు అయితే వచ్చింది. ఇంకా దీని కటింగ్ ఏంటో అనేది చూద్దాం. ఇదిగోండి, చిన్న సైజు బ్లౌజ్, చిన్న సైజు అయినా కానీ ఇది 34 సైజు అనమాట. ఇది మనకి ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను కదా, నడుము లూజ్ అయినా చూసుకోవచ్చు, లేదా మనకి పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అయితే కనుక పైన డాట్లు ఉంటాయి, బ్యాక్ సైడ్ డాట్లు ఉంటాయి కదా, అక్కడి నుంచి అయితే పట్టుకోవాలి. ఇలాగా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే, డీప్ నెక్ ఉన్న వాళ్ళకి అయితే కింద నడుము లూజ్ అనేది చూసుకోవాలి. నాకు ఎంత వచ్చింది, 7.5 ఇంచీలు వచ్చింది. 7.5కి మనకి బ్యాక్ డాట్లు వేసుకోవాలి కాబట్టి 1 ఇంచ్ కలుపుకుని 8.5 ఇంచీలు అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ హెచ్చు తగ్గులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఒక లైను, 1/4 ఇంచుకేమో మనము బెల్ట్ అతుక్కోవటం, ఓ 1/4 ఇంచుకి అయితే మార్క్ చేశాను. చూడండి, మనకి హెచ్చు తగ్గులు ఉన్నది నేను కటింగ్ చేసేసుకుంటాను. ముందు కటింగ్ చేసుకోలేదనుకోండి మళ్ళీ పొరపాటు చేస్తాం. అందుకనేసి మనం హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ముందే ఇలాగా లైన్ గీసేసుకుని కట్ చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని పొడవ వచ్చి మనకి పొడవ చూసుకోవాలి, లూజు చూసుకోవాలి. పొడవ అయితే నాకు 13.5 ఇంచీలు వచ్చింది. అలాగే లూజ్ వచ్చి 8.5 ఇంచీలు. నేను ఎప్పుడు షోల్డర్ మార్కింగ్ ఏ విధంగా తీసుకోవాలనేది చెప్పాను కదా, ఆ విధంగా తీసుకుంటే మీకు జాయింట్లు అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇదిగోండి, సంక పొడవు కూడా బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు బ్యాక్ సైడే చూసుకోవాలి. నేను సంక పొడవు చూశాను. ఇంకా మనకి ఎగ్జాక్ట్గా లూజ్కి 8.5 లూజ్కి మార్క్ చేసినాం కదా, దానికి ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం ఓ లైన్ గీసుకోవాలి, పొడవు కోసం ఒక లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు సంఖ్య పొడవ పెట్టాం కదా, దానికి కూడా ఓ లైన్ అనేది గీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ ఎలా చేసుకుంటానో చూడండి. మనకి చెస్ట్ లూజ్ వచ్చి 8.5 ఇంచీలు వచ్చింది కదా, 8.5ని 2 ఫోల్డింగ్లు చేయండి. ఇలా చేసిన తర్వాత వచ్చిన దాంట్లో మనకి 4.5 వచ్చింది కదా, 1 ఇంచ్ కలుపుకుని 5.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. అలా సంక డౌన్ దగ్గర కూడా 5.5 ఇంచులు పెట్టుకుని మనము ఇలా లైన్ అనేది గీసుకోవాలి. మిడిల్లో 1.5 ఇంచులు అయితే క్రాస్ తీసుకోవాలి. చూడండి, ఇలా కరువు తీసేసుకుంటే మనకి రౌండ్ అనేది చక్కగా నీట్గా వస్తుంది. లేదా ఈ స్కేల్ తోటి అయినా మీరు కరువు తీసుకోవచ్చు, ఇలాగా రౌండ్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు సంక పొడవు అంటే సంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. మనకి అది కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అవుతేనే మనకి సంకల దగ్గర ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. చూడండి, నాకు ఒక గీత తక్కువ 7 ఇంచీలు వచ్చింది. మనకి ఫుల్గా 7 ఇంచులు రాలేదు. చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతే వచ్చింది. అంటే బ్లూ కలర్ మూలని కనిపించట్లేదు. సేమ్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ అదే కొలత అనేది వచ్చింది. అది కొంచెం చూడండి. ఇప్పుడు ఈ నెక్ బ్యాక్ సైడ్ డాట్లు పట్టుకుంటే మనకి నెక్క పొడవు అనేది మనకి తెలుస్తుంది కదా. ఆ ఈపు పొడవు అనేది మనకి ఓ 1/4 ఇంచు పైకి పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా 1/4 ఇంచు పైకి పెట్టుకుని అప్పుడు మనము
షోల్డర్ అదే భుజం మీద పట్టి ఎంత ఉందో చూసుకోవాలి. ఒక్కొక్కరు ఏంటంటే ఎక్కువ వెడల్పు తొడిగి వాళ్ళు ఉంటారు కదా, షోల్డర్ అనేది చిన్నగా తొడుగుతారు. అటువంటి వాళ్ళకి మనం ఇలాగ చూసుకుని మనం చెక్ చేసుకోవాలి. మనకి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. 2.5కి ఇంకో పావించి కలిపి 2.75 ఇంచులకి అయితే నేను భుజం మీద పట్టి అనేది తీస్తున్నాను. కనుమది విడత కింద తీసుకోవాలి. ఇక్కడ కూడా విడత అనేది సేమ్ మనకి డీప్గా కావాలంటే కొంచెం ఓ పావించి అనేది కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ లైన్ అనేది గీసుకోవాలి. మనం ఇక్కడ నడుము దగ్గర రౌండ్ అనేది చేసేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గీసుకున్న తర్వాత మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనము 4-5 జాకెట్లు వేసినప్పుడు ఇలాగా మనకి తిప్పటానికి వీలవదు. అందుకనేసి మనం ఎలాగైతే డ్రా చేసామో అలాగే మనం తిరగాలి కట్ చేసినప్పుడు. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా లూజ్ ఎంత వచ్చింది అనేది ఓ టక్స్ అనేది పెట్టేసుకోవాలి. నడనికి డాట్లు ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాక్ట్గా 8.5 పెట్టాం కదా, అక్కడ 2 కింద ఫోల్డింగ్ చేస్తే మనకి అక్కడ మార్క్ పడుతుంది. ఒక టక్స్ ఇచ్చుకున్నామంటే ఎగ్జాక్ట్గా అక్కడ వేసుకోవాలనేది తెలుస్తుంది. తర్వాత హ్యాండ్స్కి 4 మడతలు అనేది వేసుకోవాలి. ఇలా 4 మడతలు అన్నీ వేసుకుని హెచ్చు తగ్గులేమని ఉన్నదేమో తీసేసుకుని మనకి ఓ పావించు, నేను పైపింగ్ వేస్తాను కాబట్టి ఓ పావించు అనేది గ్యాప్ మనకి తీసుకుంటున్నాం ఖర్చు కోసం. హ్యాండ్స్ పొడవు చూడండి నేను ఎలా పెట్టేస్తున్నానో సేమ్ మనకి ఎక్కడ మనకి ముడతలు లేకుండా సమానంగా లాక్కిని కటింగ్ చేసుకోవాలి. ఓ పావించ్ అనేది పైకి పెట్టుకోవాలి ఖర్చు కోసం. ఇక్కడ కూడా చూసుకోవాలి చూడండి, పావించి ఖర్చు కోసం పెట్టేశాను కదా. ఇప్పుడు ఈ డాట్లు అనేది కలిపేస్తున్నాను. ఇప్పుడు సంక రౌండ్ మనకి ఎంత వచ్చింది, ఓ పాయింట్ తక్కువ 7 ఇంచులు వచ్చింది. మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. చూడండి మనకి ఎక్కువ వచ్చింది కదా, కరెక్ట్గా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి. మనకి బ్యాక్ సైడ్లో మనం సంక రౌండ్ ఎంత తీసుకున్నామో హ్యాండ్స్ కూడా అంతే రౌండ్ అనేది రావాలి మనకి. అలాగైతే మనకి హ్యాండ్స్ అనేది జాయింట్లు పడకుండా నీట్గా ఉంటుంది. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఎక్కడెక్కడికి మడత పెట్టుకోవాలనేది కూడా ఓ టెక్స్లో చేసుకున్నామంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ మడత పెట్టుకోవాలనేది తెలుస్తుంది. లో కటింగ్ అనేది మనము 4 సైడ్లు ఇచ్చుకోకూడదు. చూడండి ఇలా ఎడదీసి 2 సైడ్లు మాత్రమే ఇచ్చుకోవాలి, ఒక సైడ్ మాత్రమే ఇచ్చుకోవాలి. ఇలాగా మనకి ముడతలు ఎక్కువ వస్తున్నాయి అంటే ఓ 30 ఇంచులైనా తీసుకోవచ్చు. మామూలుగా ముడతలు ఎక్కువ రావట్లేదంటే ఒక 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి, ఫ్రంట్ వస్తున్నాయా బ్యాక్ వస్తున్నాయా అని తెలియటం కోసం. ఇప్పుడు మనము ఫ్రంట్ వేసుకోవాలి. ఈ ఫ్రంట్ కూడా మనము బ్యాక్ పార్ట్ని బట్టి వేసుకోవాలి. బోట్ నెక్కి అయినా సరే, ఫ్రంట్ నెక్కి అయినా సరే, మామూలు బ్లౌజ్కి అయినా సరే బ్యాక్ పార్ట్ని బట్టే ఫ్రంట్ అనేది వస్తుంది. చూడండి సమానంగా పరుచుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా పరుచుకుని మనకి ఎలా ఉన్నదో అలాగా డ్రా చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా డ్రా చేసేసుకోవాలి. మనకు అస్సలు ఎక్కడ కదపకూడదు, మనకి ఎలా ఉందో అలా మాత్రమే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈపుని బట్టి అంటే నడుని బట్టి మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది పైకి అనేది తీసుకోవాలి. మనకి అక్కడే మనకి షోల్డర్ జారిపోయే అవకాశం ఉంటుంది, షోల్డర్ నొక్కేసి అవకాశం ఉంటుంది. అందుకనేసి మనకి ఎగ్జాక్ట్గా లూజ్ ఎంత ఉన్నదో మనం 8.5కి లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా, గీతకి మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. అక్కడ ఒకటి అడ్జస్ట్ చేసుకున్నారంటే మనకి గుళ్ళు అనేది అంటే షోల్డర్ అనేది జారకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆది బ్లౌజ్ని బట్టి అయినా చూసుకోవచ్చు, లేదా మనము 6 ఇంచులకైనా నెక్ డౌన్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగైనా మనం మార్క్ చేసుకోవచ్చు.
మనకి ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. నేను 6 ఇంచులు పెడుతున్నాను, అంటే నెక్క బొత్తుగా పైకంటా ఉంది, అందుకనేసి నేను కొంచెం కిందకి అనేది పెట్టాను, 6 ఇంచులకి డౌన్ చేశాను. ఇక్కడ రౌండ్ చేసేసుకోవాలి నెక్క దగ్గర. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనం ఆ నెక్క దగ్గర నుంచి 4వ ఉక్సీ వరకు అయినా చూసుకోవచ్చు, మనకి థర్డ్ వరకు అయినా చూసుకోవచ్చు, 4వ ఉక్సీ వరకు అయినా చూసుకోవచ్చు. ఇప్పుడు సంఖ పొడవు కూడా చూసుకోవాలి, అంటే చెస్ట్ పొడవు చూసుకోవాలి. కొచ్చు వదిలికిని చెస్ట్ పొడవు అనేది చూసుకోవాలి, మనకి ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. చూడండి, కొచ్చుతో సహా పెట్టుకోవాలి. మనము ఉక్సులు పెట్టి 4వ ఉక్సీ దాకా చూసుకున్నాం కదా, అలాగే మనము ఫ్రంట్ పొడవు కూడా చూసుకున్నాము. అలాగే మనము సంఖ దగ్గర పొడవు కూడా చూసుకోవాలి, అంటే చేపట్టి వదిలేసి దాన్ని బట్టి చూసుకోవాలి. ఈ 3 డాట్లు మనకి ఇలా కలుపుకోవాలి. 3 డాట్లు కూడా కలుపుకుని లో కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ముడతలు ఎక్కువ వస్తున్నాయి అంటే ఒక 30 ఇంచులు తీసుకోవచ్చు, లేదా 1/2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ మామూలుగా ఇవన్నీ ఒకసారిగా గీసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ డాట్లు ఎలా వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. నేను చాలా వీడియోలు కూడా చూపించాను, మనకి ఫ్రంట్ డాట్లు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పాను. లేదా మనకు అంచనా ప్రకారంగానే వేసేసుకోవచ్చు. మనకి కొత్త వాళ్ళు అనుకోండి, ఒకటేమో పక్కకి వేసేస్తారు, ఒకటేమో ఎదురుకు వస్తుంది. అటువంటి అప్పుడు ఒక బ్లౌజు 2 బ్లౌజులు వేసుకుని చూసుకున్న తర్వాత మనము పక్కకు వచ్చేసింది అనుకోండి, ఉక్సుల సైడ్ కొంచెం జరుపుకుంటే సరిపోతుంది. ఉక్సుల సైడ్ కానీ థర్డ్ సైడ్ కానీ కొంచెం జరుపుకుని అక్కడ కొంచెం డాట్ ఎక్కువ పెట్టుకున్నామంటే మనకి నీట్గా అనేది వస్తుంది. స్టార్టింగ్ కుట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను, అలవాటు అవ్వని వాళ్ళకి కాదు. మీకు తెలుసుంటే స్కిప్ చేసేయండి. అలాగే ఆది బ్లౌజ్ని బట్టి చూసుకుంటే మనకి 2.5 ఇంచులు వచ్చింది. ఒక 1/4 ఇంచు కలిపి నేను 2.5 ఇంచులు మార్క్ చేశాను. పట్టి లూజ్ వచ్చి 2 ఇంచులు, పట్టి పొడవు వచ్చి అంటే డాట్ పొడవు వచ్చి 2.5 ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత రెండో డాట్ నేను ఎలా వేసుకోమని చెప్పాను, పైనుంచి 1/2 ఇంచ్ వదిలికిని ఆ 2 మడత పెట్టుకుని అక్కడికి వచ్చిన దాన్ని మార్క్ చేసుకోమని చెప్పాను. ఇవి ఇలాగ టక్స్లు పెట్టేసుకోవాలి, మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి పట్టుకోవాలి అంటే ఒక సైడ్ ఏమో ఎక్కువ వస్తుంది, ఒక సైడ్ తక్కువ వస్తుంది. అలా కాకుండా 2 సమానంగా రావడం కోసం ఇలా టక్స్లు అనేది పెట్టేసుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది మీకు. ఇప్పుడు నేను క్లాత్ మీద వేసి, అంటే మామూలుగా పొట్టు క్లాత్ మీద వేసి కట్ చేస్తున్నాను. ఇదైతే మాత్రం మనకి దారాలు ఊడిపోతూ ఉంటాయి. దీన్ని మాత్రం మనము ఓవర్లాక్ అయితే చేయించుకోవాలి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే పర్లేదు, లేదంటే బయట చేయించుకుంటే సరిపోతుంది. నాకు 2 బ్లౌజులు కలిపి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. అంటే నేను చేయించేసి కుట్టేసి ఇచ్చేసాను. నేను కుట్టిన బ్లౌజ్ మాత్రం తీయటం మర్చిపోయాను. మనకి ఎప్పుడైనా సరే కొంచెం ఎగస్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. మనకి జరిగిపోతూ ఉంటాయి కొన్ని క్లాత్లు, మనం ఇది చేయలేం కాబట్టి కొంచెం ఎక్కువ ఉండేలాగానే కట్ చేసుకోవాలి. దీని డిజైన్ మళ్ళీ ఎలా వచ్చిందా ఏంటనేది కూడా చూసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అనేది కూడా చూసుకోవాలి. అలా చూసుకొని మనము బ్లౌజులు అనేది కట్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా సరే మనము క్రాస్ చేసుకున్నప్పుడు ఇలా పొట్టు క్లాత్ ఏంటి, మామూలు శారీలో క్లాత్ ఏంటి, అది కూడా క్రాస్ వేసుకుంటేనే మనకి క్రాస్ అనేది బాగా నీట్గా వస్తుంది, లేదంటే మనకి పట్టేసినట్టుగా వస్తుంది. ఇలా 2 క్లాత్లు కూడా క్రాస్గానే వేసుకోవాలి. అలాగే షేప్ పట్టీలు కూడా తీసేసుకోవాలి. నేను కుట్టినప్పుడు తీసుకుంటాను. నేను లోడింగ్ అనేది కూడా చేశాను, అంటే కట్స్ షేప్ పట్టీ దగ్గర లోడింగ్ అనేది చేశాను. ఆ తర్వాత వీడియోలో చూపిస్తాను. మనకి ఇంకా షేప్ పట్టీలు అవన్నీ తీసేసుకోవాలి. కామన్గా చూపించాను కదా, నేను షేప్ పట్టీలు ఎలా తీసుకుంటాను ఏంటి అనేది కూడా చూపించాను కదా, దాన్ని బట్టి కుట్టేసిన తర్వాత కూడా క్రాస్ తీసుకోవచ్చు. మనకి షేప్ పట్టీ ఎక్కువ వస్తే కనుక మనకి ఫ్రంట్లో మనం 4 డాట్ పట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది 4 డాట్ వేసుకోవటం వల్ల కూడా. ఇంకా మనకి వెనకాల బెల్ట్ ఇవన్నీ తీసేసుకున్నాను. అంతా ఇదిగోండి రెడీ అయిపోయింది.